అది ఇంకా యూపీఎస్సీ రేడియోకి మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం ఎకనామిక్ సర్వేలో ఏ చాప్టర్లో ఉన్నాం? తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో 2వ చాప్టర్లో ఉన్నాం. ఈ 2వ చాప్టర్లో 6వ క్వశ్చన్లో ఉన్నాం. 6వ క్వశ్చన్. మరి మిగతా 5 క్వశ్చన్లు అన్నీ ఇదిగో ఈడ అయిపోయినాయి చూడండి. మిగతా 5 క్వశ్చన్లు ఈడ అయిపోయినాయి చూడండి. వీడియోలన్నీ మనకు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇదిగో మనది చెప్పడం మర్చిపోయాను, మనకి యాప్ కూడా ఉంది, గ్రూప్స్ గురూజీ యాప్ పేరు. ఓకేనా? యూపీఎస్సీ రేడియో మన ఛానల్ పేరు, గ్రూప్స్ గురూజీ మన యాప్ పేరు. ప్లేస్టోర్లో ఉంటుంది చూడండి, గ్రూప్స్ గురూజీ. గురూజీ. వాట్ ఆర్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ తెలంగాణ యాక్షన్ ప్లాన్ ఫర్ హార్టికల్చర్? అమ్మ ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు సార్ మీరు, నాకు అర్థం కాదు. ఒక్క చాప్టర్ నుంచి 6 క్వశ్చన్లా? ఏం తెలివి ఉందా లేదా? 7వ క్వశ్చన్ కూడా అడుగుతారా? నా ఇష్టం. 8వ క్వశ్చన్ నేను చేయలేదులే. సో ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్, ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది, మీరు రాయాల్సినేమో చాలా ఎక్కువగా ఉంది. హార్టికల్చర్ గురించి అక్కడ దగ్గర 8 పేజీలు ఇచ్చాడు. 8 పేజీలు హార్టికల్చర్ గురించి నువ్వు చదవగలవా ఇప్పుడు? ఆ 8 పేజీల్లో ఏదైతే ఉందో మొత్తాన్ని తీసుకొచ్చి ఒక పేజీలో పెట్టాను. ఈ ఒక్క పేజ్ చదువుకో, ఒక పేజు మంచిగా ఉంటుంది కదా. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ హార్టికల్చర్ యాక్షన్ ప్లాన్లో నెక్స్ట్ ఇయర్కి ఏంటంటే యాక్షన్ ప్లాను, దాన్ని ఇంక్రీజ్ చేయడానికి స్ట్రాటజీ ఏంది, ఎకనామిక్ గ్రోత్ అవ్వడానికి అంటే అది ఎకనామిక్ ఎలా గ్రో అవుతుంది అనేది చెప్పురా భయ్ అని చెప్పాడు. ఇంట్రడక్షన్, తెలంగాణ హార్టికల్చర్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది, ఫార్మర్స్ ఇన్కమ్ పెరుగుతుంది, స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ ఉంది, నెక్స్ట్ ఇయర్లో ఇంకా బాగా అవుతుంది. ఈడ అన్నీ చూపించినా కదా, ఇలాంటివి సోది రాయాల్సిందే. బాడీ కీ కాంపోనెంట్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్. ఇక్కడ ఫ్యాక్ట్స్ ఎక్కువ పెట్టాను. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆయిల్ పామ్ కల్టివేషన్, టార్గెట్ ఎంత? 1,00,000 ఎకరాలు 25 కల్లా. ఫైనాన్షియల్ అలొకేషన్ ఎంత? 348.8 కోట్లు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్, పామ్ ఆయిల్. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మీకు అర్థం అవ్వాలంటే 8 పేజీలు చదవాలమ్మా. ఈ 8 పేజీల కంటెంట్ అంతా ఒక్క పేజ్లో ఇచ్చాను. దయచేసి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చదువుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సెల్ఫిష్ ఉండద్దయ్యా, కొంచెం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఇంత వాట్సాప్ ఫార్వర్డ్లు, గుడ్ మార్నింగ్ ఫార్వర్డ్లు ఇవేనా? ఈ ఆన్సర్లు షేర్ చేయండి, డిస్కస్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూర్చొని, వీడియో పెట్టుకోండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అరే మామ, ఆయిల్ పామ్లో కల్టివేషన్ ఎంత ఉందిరా? 24-25కి లాంగ్ టర్మ్ గోల్కి ఎంత పెరిగిందిరా? జెస్టేషన్ సపోర్ట్ ఎంత ఇస్తున్నారా? న్యూ ప్లాంట్కి ఇస్తున్నారా? అగ్రో ఎకనామిక్ సపోర్ట్ ఏంది అసలు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాసెసింగ్ ఏంది? న్యూ మిల్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అడిషనల్ మిల్స్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏంది? 2 mills విత్ కంబైన్డ్ కెపాసిటీ 120 metric tons per hour, 5 more mills ఇన్ డెవలప్మెంట్. జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. క్రాప్ డైవర్సిఫికేషన్ ఉందా? తెలంగాణలో ఉందా? లేదు. నిజంగా లేదు తెలుసా? ఇండియాలో ఇంకా ఉంది. నార్త్ ఈస్ట్లో, మనకు జమ్మూ కాశ్మీర్లో, నెక్స్ట్ కేరళలో ఇట్లాంటి ఏరియాలో క్రాప్ డైవర్సిఫికేషన్ ఉంది. కానీ తెలంగాణలో చాలా తక్కువ అబ్బాయి, చాలా తక్కువ. ఎంకరేజ్మెంట్ ఆఫ్ వేరియస్ హార్టికల్చర్ క్రాప్స్ అలాంగ్ విత్ ఆయిల్ పామ్ ఉందా? ఉంది. అది ఇంపాక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. The targeted expansion and support systems are expected to significantly enhance crop yields, particularly oil palm and other horticulture crops. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్ అంటే ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఒకటే. ఓకే, ఆయిల్ పామ్ మీద క్వశ్చన్ అడిగితే ఎలా రాయాలో చెప్తున్నాను. ఓకేనా? ఎన్హాన్స్ న్యూట్రిషన్ సెక్యూరిటీ. సో ఆయిల్ పామ్ వల్ల ఆయిల్ అంటే మనకు ఈల్డ్ పెరుగుతుంది, ఎక్స్పర్ట్స్ పెరుగుతాయి, కొత్త మిల్స్లు వస్తున్నాయి, కెపాసిటీ పెరుగుతుంది, గార్డెన్ మెయింటెనెన్స్ చేసుకోవాలి, జెస్టేషన్ సపోర్ట్ వెయిట్ చేయాలి. వేయంగానే గింజలు వేయంగానే ఆయిల్ పైనుంచి రాదు, గింజలు వేస్తే ఆయిల్ పైనుంచి రాదు కదా. గింజల్ని పిండుకుంటా కూర్చుంటే కొన్ని గింజలే ఉన్నాయి, ఆయిల్ వస్తుంది. దాని గింజల్ని చెట్టుగా మొక్కవ్వాలి, మానవ్వాలి, చెట్టు పెరగాలి, మళ్ళీ గింజలు రావాలి, ఆ గింజల్ని ఎండబెట్టాలి, దాన్ని ఫ్రై చేయాలి, కొంచెం వీలైతే ఫ్రై చేసుకొని దాని నుంచి ఆయిల్ తీస్తే ఆయిల్ నీ దగ్గరకు వస్తుంది. అందులో ఒక 30% కల్తీ. అంత మంచిగానే ఉంది, ఏ కల్తీ ఏం లేదు. ఇంపాక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. ఇంప్రూవ్డ్ ఈల్డ్ పెరిగిందా? నిజంగా పెరిగింది. The targeted expansion and support systems are expected to significantly enhance crop yields, particularly for oil palm and other horticulture crops. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫుడ్ సెక్యూరిటీకి ఇబ్బంది రాకూడదు. నిజం, ఫుడ్ సెక్యూరిటీకి ఇబ్బంది రాకూడదు. అంటే ఇంకా మనము ఆయిల్ పామ్ మాత్రమే వేసుకుంటూ పోతే మరి తినడానికి అన్నం ఆయిల్ తింటే సరిపోతుందా? సరే, ఆయిల్ బాగా వేసావు, 120 రూపాయలు ఉండే ఆయిల్ 50 రూపాయలకు 60 రూపాయలకు వచ్చింది. ఇద్దరికి 60-70 కదా ఆయిల్ ఉంటుంది. సరిపోద్దా? అన్నదనవా? నీళ్ళు బదులు ఆయిల్ తాగుతావా? అన్నీ డీప్ ఫ్రై చేసుకుంటావా? అన్నంని కూడా డీప్ ఫ్రై చేసుకుని దాచిపెట్టుకుంటావా? లేదు కదా. సో
యూ షుడ్ గ్రో ఆయిల్ పామ్ ఆర్ ఆయిల్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అని మీ ఆన్సర్లో కన్క్లూజన్లో రాసుకో. ఓకేనా. రెవెన్యూ అండ్ ఎంప్లాయ్మెంట్ ద ఎక్స్పాన్షన్ విల్ ప్రొవైడ్ అష్యూర్డ్ ఇన్కమ్ ఫర్ ఫార్మర్స్ ఫర్ 25 years, జనరేట్ రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్ అండ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ద రూరల్ పాపులేషన్. నిజంగా ఒకసారి ఆయిల్ పామ్ దగ్గరికి వెళ్తే అంటే ప్రతి జిల్లాలో మొత్తం ఒక జిల్లా మొత్తం ఆయిల్ పామ్ అట్లే ఒక జిల్లాలో కొంతమంది ఫార్మర్స్ దగ్గర ఎక్కడైతే సాయిల్ మనకు ఉంటుందో వేరెవర్ సాయిల్ సపోర్ట్స్ సచ్ టైప్ ఆఫ్ ఫార్మింగ్, ఇట్ కెన్ బి రెడ్ కావచ్చు, లేటరేట్ కావచ్చు, బ్లాక్లో మళ్ళీ వేసుకోలేండి. అంటే కాటన్ సైడ్ వెళ్తే మళ్ళీ బ్లాక్లో వేసుకుంటాం. మామూలు ఈ సన్ఫ్లవరు, సఫ్లవరు ఇవన్నీ బ్లాక్, మనకు రెడ్ సాయిల్ ఎక్కువ వేస్తాం. లేటరేట్ సాయిల్లో కూడా వేస్తాం. ఇరిగేషన్ లేటరేట్ సాయిల్ అని వేసుకోవచ్చు, అంటే చెత్త సాయిల్లో కూడా వేసుకోవచ్చు. ఇది మన 6వ క్వశ్చన్ యొక్క జిస్ట్ అనమాట. ఓకేనా. ఇది 6 క్వశ్చన్లు డిస్కస్ చేసినాం. ఇంకొక క్వశ్చన్ ఉంది. టీజీపీఎస్సీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ అయింది కదా ఈ సంవత్సరంలో. మన గ్రూప్ 1 మెయిన్స్కి కావాల్సిన ఆన్సర్స్ డిస్కస్ చేస్తున్నాం.